నిజంగా మనం నూతన సంవత్సరంగా ఉగాదిని పాటించాలి. అది భారతీయ కాలగణన ప్రకారం నిజమైన సంవత్సర ప్రారంభం. అయితే ఇంకా ఇప్పటికీ మనం జనవరి 1నే నూతన సంవత్సరంగా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే దానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పాశ్చాత్య ప్రభావం. ఇంగ్లీష్ క్యాలెండర్ పాశ్చాత్య దేశాల్లో అధికారికంగా ఉపయోగించబడుతున్నది. బ్రిటిష్ వలసపాలన సమయంలో వారు తమ క్యాలెండర్ విధానాన్ని భారతదేశంలో కూడా అమలులో పెట్టారు. అది ఇప్పటికీ ప్రభుత్వ పరంగా కొనసాగుతూ ఉన్నది. ప్రభుత్వ విద్య ఆర్థిక వ్యవస్థల్లోనూ, స్కూళ్ళు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అదే కొనసాగుతూ ఉన్నది. దీనివల్ల ప్రజల దైనందిన జీవన విధానం కూడా అదే కాలగణనను అనుసరించాల్సి వస్తున్నది. ప్రచారము మరియు గ్లోబలైజేషన్. మీడియా, సినిమాలు, సోషల్ మీడియా వేదికల్లో జనవరి 1ను భారీగా ప్రచారం చేస్తారు. ఇది ఒక సామూహిక సంస్కారంగా మారిపోయింది. గ్లోబల్ వేదికలపై మనం భాగమవుతూ ఉన్నందున అది మన మీద ప్రభావం చూపుతున్నది. ఉగాది మీద సరైన అవగాహన లేకపోవడం. ఉగాది మహత్యం భారతీయ కాలగణనలో దాని ప్రాముఖ్యత గురించి చాలామందికి సరిగా తెలియదు. జనవరి 1ను పబ్లిక్ సెలబ్రేషన్గా గుర్తించి ఉగాదిని గృహ ఉత్సవంగా చూసే ధోరణి ఏర్పడింది. పోవాలంటే ఏం చేయాలంటే ముందు మనమే ప్రారంభించాలి. మన కుటుంబంలోనే ఉగాదిని ప్రధానంగా జరుపుకోవాలి. ఇంట్లో ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ వస్త్రధారణ వంటివి పాటించాలి. పిల్లలకి, ఫ్రెండ్స్కి ఉగాది శుభాకాంక్షలు పంపించాలి. న్యూ ఇయర్ అని సోషల్ మీడియాలో ఉగాది గురించి పోస్టులు, వీడియోలు పెట్టాలి. జనవరి 1కి మొదలుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ఉగాది నాడు పోస్టు చేయడం మొదలు పెట్టాలి. పిల్లలకి భారతీయ కాలమానం, పంచాంగం గురించి బోధించాలి. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉగాది విశిష్టత, భారత కాలగమన గొప్పతనాన్ని వివరించి వీడియోలు పెట్టాలి. శ్రీ శాలివాహన శకం, చాంద్రమాన, సూర్యమాన మొదలైన విషయాలపై కథలుగా చెప్తూ ప్రజలకి చైతన్యం కలిగించాలి. మనిషి కాలాన్ని బట్టి మారతాడు, కానీ కాలం మారినప్పుడు మారే మనిషే గొప్పవాడు. ఉగాది మన భవిష్యత్తు మార్గదర్శకం, మన సాంప్రదాయ పునాది. నిజమైన నూతన సంవత్సరం అంటే ఉగాదే. అందుకే ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి.